ఆసాపు రాసిన గీతము 75వ కీర్తన 10వ వచనం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. గాడ్ విల్ ఎగ్జాల్ట్ మై హార్న్. ఆయన నా కొమ్ములను ఆయన హెచ్చించే దేవుడు. దేవుడు నీతిమంతులకు అనీతిమంతులకు చాలా వ్యత్యాసాన్ని బైబిల్లో తెలియపరిచారు. కొన్ని మాటలు ఉపోద్ఘాతంగా మీకు తెలియజేస్తూ వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనలో 1వ కీర్తన 6వ వచనం. నీతిమంతుల మార్గం దేవునికి తెలియను. దేవునికి నీతిమంతుల మార్గం తెలియను. 18వ అధ్యాయం ఆదికాండం 23వ వచనంలో అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. మరొకసారయ్యా అంటూ, మరొకసారి దుమ్మునంటూ ఇలాగున చెప్తున్నాడు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా. 26వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని అంతటిని వారి నివసించే స్థలమంతటిని నేను కాయిదను. నీతిమంతులు ఆపదలో కాపాడబడతారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు, భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది. 10వ అధ్యాయం సామెతలు 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం దిగివచ్చును. 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఊట. 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అది ఆశీర్వాదం. 16వ వచనం. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడును, అది వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 25వ వచనం. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. 28వ వచనం. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. 30వ వచనం. నీతిమంతుడు కదిలింపబడడు. 31వ వచనం. నీతిమంతుని నోరు జ్ఞాన ఉపదేశాన్ని పలుకును. 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు తెలియచేస్తాయి. మనం ఆరాధించే దేవుడు నీతిమంతులకు అనీతిమంతులకు మధ్య తేడాను మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నీతిమంతులకు అనీతిమంతులకు సంబంధాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఆయన నీతిమంతుల పక్షముగా నిలిచే దేవుడు. హల్లెలూయా. వాక్యం అంటుంది, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయి. కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. కొమ్ములు హెచ్చింపబడతాయంటే దేవుని పిల్లలకు కొమ్ములు పెరగటం అని కాదు. ఇక్కడ దేవుని పిల్లలకు అనగా బలమైనటువంటి దుర్గంగా దేవుడు నిలిచి ఉంటాడని, కొమ్ము ఎత్తబడినట్లు తన పిల్లలు కూడా ఎత్తులోనికి ఉన్నతమైన స్థితిలోనికి నా దేవుడు తీసుకుని వస్తాడని అర్థం. బైబిల్ లేఖన మొదటిది కీర్తన 92వ కీర్తన 9-10 వచనాలు గమనించండి. గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. కొమ్ము యొక్క ముఖ్యమైన పనేంటి? జంతువులకు కొమ్మలు చూస్తాం. కొమ్ములు యొక్క ముఖ్యమైన పని దేనికి? ఆ జంతువుల యొక్క బలాన్ని ఆ కొమ్ముల ద్వారా తెలియచేయబడతాయి. దేన్నైనా కొట్టాలన్నా ఆ యొక్క మృగాలను దేన్నైనా అది కాపాడబడాలంటే కొమ్ములతోనే, అవి బలంగా ఉంటేనే వారు కాపాడబడతారు. బలంగా లేకపోతే వారు కాపాడబడలేరు. వారు బలహీనమైపోతారు. ఒక యుద్ధానికి వెళుతున్నటువంటి వీరునికి బలం లేకపోతే యూజ్లెస్. బలం కావాలి. బలం లేకపోతే ఎందుకు ఉపయోగమే లేదు. చేతిలో ఎన్నో ఆయుధాలు ఉన్నా ఆయుధాలు ఉపయోగించే బలం లేకపోతే ఉపయోగమే లేదు. సంసోనును ఫిలిష్తీయులు పట్టుకోవటానికి దెలీలాను వాడుకున్నారు. దెలీలా ఇలాగున
అనుక్షణం అతన్ని ప్రేరేపిస్తూ ఉంది. 2 మార్లు అయిపోయాయి, 3వసారి అతని జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందా అని. ఏమేమో ప్రేరేపిస్తుంది. నీ బల రహస్యం ఎక్కడుందో చెప్పు, నీ బల రహస్యం తెలియపరచు, నీ బలం ఎందులో ఉందో తెలియపరచు అని అడుగుతూ ఉన్నారు. విసిగిపోయిన సంసోను తన యొక్క బల రహస్యాన్ని చెప్పాడు. తన బల రహస్యం చెప్పిన వెనువెంటనే అతని మద్యమిచ్చి మత్తులో పడుకోబెట్టింది. మత్తులో పడుకున్న తన జీవితం బలముందనుకుంటున్నాడు. ఫిలిస్తీన్లు వచ్చారని చెప్తుండగానే ఈ లోపలే అతనికి ఒక పని జరిగిపోయింది. అతను ఆ మత్తులో ఉండగానే అతని బలం ఎందులో ఉందో ఆ తల వెంట్రుకలను, నాజీరు చేయబడినటువంటి ఆ వెంట్రుకలన్నిటినీ కూడాను వారు తీసి బోడివాణ్ణి చేశారు. బలహీనుడైపోయాడు. కొంతకాలం అయిపోయింది. సంసోను ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని తెలుసా? తిరిగి మరలా నన్ను బలపరచయ్యా, తిరిగి మరలా నన్ను బలపరచు. దేవుడు తన పిల్లలను ఆయన బలపరిచే దేవుడు. కీర్తన 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఆయన తన ప్రజలకు బలమైన దేవుడు బలం అనుగ్రహించును. నా కొమ్మును నీవు పైకెత్తుదువు అంటే దాని అర్థం దేవుని యొక్క పిల్లలు బలము కలిగించే నడిపించబోతున్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా 41వ అధ్యాయం 10వ వచనం, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేవుడు ఎలా సహాయం చేస్తాడంటే తన పిల్లలు ఎప్పుడు బలహీనమో అప్పుడు తన బలమును అనుగ్రహించి, వాక్యం చేత బలమును అనుగ్రహించి నడిపించే దేవుడు. పౌలు ఈ రీతికి చెప్తున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. పౌలు మరొక స్థలములు ఇలా అంటున్నాడు, సంఘానికి తెలియజేస్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. నా కొమ్మును ఆయన హెచ్చించి ఉన్నాడు, నాకు బలం అనుగ్రహించింది నా దేవుడు. బలము 2 రకాలుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకటి శరీరానికి, రెండోది ఆత్మకు బలమును కలగజేయవాడు. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచన భాగం ఈ రీతి చెప్తుంది, విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానం చేసినటువంటి నమ్మదగిన వాడని ఎంచుకుంది. అందుకని తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు దేవుడు శక్తిని అనుగ్రహించెను, బలమును అనుగ్రహించెను. శరీరం అంతా కూడా మృతతుల్యమైన వయసులో విశ్వాసం ద్వారా దేవుడు వారికి ఏమిచ్చాడంటే బలమును సహాయం చేశాడు. వాక్యం ఈ రీతిగా చెప్తుంది. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 29-30 వచనాలు, ఆయన సమస్యలుడు, ఆయన బలమిచ్చేవాడు, ఆయన అలయుడు. సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. తన పిల్లలు ఎలా ఉంటారంటే వారు బలం పొందుకున్న వారు అలయక సమస్యలక పక్షి రాజు వలె వారు పరిగెట్టెదరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తన 18వ కీర్తన 33వ వచనం వాక్యం అంటది, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె, జింక కాళ్ళ వలె ఆయన లేవనెత్తి నడిపిస్తున్నారు. పరిగెట్టించే విధముగా ఎముకలకు బలమును కలిగించి మరి నడిపిస్తున్నారు. బలహీనమైపోయానయ్యా, నా ఆత్మీయ జీవితం బలహీనమైపోయింది. గడిచిన నెలలో ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయి బలహీనమైపోయాను. ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యం పాలై బలహీనమైపోయాను. దేవుడు అంటున్నాడు, నేనే నీకు బలమును అనుగ్రహించి వాడను, నీ కొమ్మును హెచ్చించదును అని సెలవిస్తున్నాడు. దాని అర్థం నీ కొమ్ము అనగా బలమును కలగజేయవాడును నేనే. ఆయనే బలము కలగజేయగలిగిన వాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచనం వాక్యం అంటుంది, రాజు యొక్క జయధ్వని వారిలో ఇశ్రాయేలు ప్రజలో ఉంది. దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించెను, గురిపోతు వేగం వంటి వేగం వారికి కలిగెను. వారు బలము కలిగి నడిపించబడుతున్నారు. ఒక దినం 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధించబడుతున్న స్త్రీ రక్తస్రావం చేత బాధించబడుతూ ఉంది. చాలా పెయిన్. హాస్పిటల్ పోయింది, డాక్టర్లు కలిసింది, ఎన్నో మెడిసిన్ ఆమెను వాడి చూసింది, కానీ తన హృదయంలో ఉపశమనం పొందలే.
యేసు ప్రభువారు ఆయన అతి దిశగా వస్తున్నాడని ఎరిగి ఆయన కలవలను పోయేందుకు అనేక మంది జనం ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుదామని పోయింది, కానీ ఆమె ముట్టుకున్న వెనువెంటనే ఆయనలో ఉన్న ప్రభావం అంతా ఆమెలోనికి వెళ్ళి ఆమెను బలపరిచింది. ఆమెను బలపరిచిన దేవుడే ఈ నూతన మాసం నిన్ను బలపరచగలిగిన వాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి. దేవుని నామమును బట్టి స్తుతించాలి. వాక్యం ఈ రీతిగా అంటది, ఆయన నేనే నీకు బలమును కలగచేయువాడు. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. దేవుని యొక్క సన్నిధిలో బలహీనమైనటువంటి వారు చెప్పగలిగిన మాట, నేను బలవంతుడను, నేను బలవంతుడను. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావు ఆర్థికంగా, నా దేవుడు నాకు ఆర్థిక సహాయం చేయవాడు, నేను బలవంతుడను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీర్తన 18వ కీర్తన 48వ వచన భాగం, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నన్ను హెచ్చించును. ఆయనను హెచ్చిస్తాడు. ఆయన కొమ్మలు, నీతిమంతుల యొక్క కొమ్మలు హెచ్చింపబడతాయంటే తన పిల్లలను స్థితిలో నుంచి ఘనత కలిగిన వారుగా ఆయన నిలబెడతాడని అర్థం. ఘనత కలిగిన వారుగా నిలబెడతాడు. ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు. ఉదయకాలం అడుగుదామా దేవుణ్ణి, యేసయ్యా చెప్పండి, నోరు తెరవండి, నన్ను హెచ్చించు, నా కుటుంబాన్ని హెచ్చించు, నా బిడ్డలను హెచ్చించండి యేసు నామములో. ఆమేన్. దావీదు యొక్క మందలోనికి తోడేళ్ళు వచ్చాయి, సింహాలు వచ్చాయి, ఎలుగుబట్టి వచ్చింది, గొర్రెలను చంపడానికి వాటి మీదకి లేచాయి. కానీ వాటి బలము కంటే దేవుడు దావీదుకి బలమునందించి వాటిని చంపుటకు వాటి మీదకి ఆయన బలము కలిగిన వాడిగా నిలబెట్టాడు. ఆమేన్. గట్టి చెప్పండి. అక్కడతో ఆగిపోలేదు. తన తండ్రి అన్నల యొక్క యోగక్షేమం, యుద్ధంలోకి పోయారు, యోగక్షేమం ఏమిటో చూసి రమ్మని చెప్పాడు. యోగక్షేమాన్ని చూస్తానికి వెళ్ళినటువంటి వ్యక్తి మీదకి ఆయన చూస్తూ ఉండగానే అందరూ ఒక వ్యక్తిని చూసి భయపడిపోతున్నారు. యుద్ధ భూమిలో అడుగుపెట్టడానికి ఎవరు కూడా భయపడుతుండగా దావీదు గొలియాతుపై విజయం సాధించాడు. అతని మీదకి పైకి లేచెను, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవాడు. తన పిల్లలే ఒక దినం దావీదు మీదకి విరోధంగా లేచారు. ఒక దినం తన మామగారైన సౌలు దావీదు మీదకి విరోధంగా లేచారు. అనేక మంది విరోధంగా లేపబడుతున్న వారి మధ్యలో దావీదుని ఎత్తుగా నిలబెట్టినట్లు ఈ ఉదయకాలం మీ కుటుంబాన్ని తల ఎత్తుకున్నట్లు నిలబెట్టిన గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనుషులు ఎవరు ఒక వ్యక్తిని హెచ్చించలేరు, గుర్తుపెట్టుకోండి. మనుషులు ఎవరు ఒక వ్యక్తులను హెచ్చించలేరు. దేవుడు హెచ్చింపు మాత్రమే, అది స్థిరం. దేవుడు మాత్రమే హెచ్చించాలి. బైబిల్ లేఖనం ఈ రీతి చెప్తుంది. మరొకసారి చదువుకుందాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నన్ను అంటబడి తిని. 92వ కీర్తన 10వ వచనంలో, గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును నీవు పైకెత్తితివి. గట్టి చెప్పండి, ఏమెత్తుతాడైనా? దేవుని ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, మన ఆలోచనలు చాలా కిందకు ఉంటాయి. అది మనం అనుకుంటే మన కళ్ళతో చూసింది మట్టికే మన ఆలోచన చేస్తాం. మన పరిధిలో అంతేనా? మన కళ్ళతో చూడని ఎప్పుడు మనం ఆలోచించాం. బైబిల్ అంటది 55వ కీర్తన యెషయా గ్రంథం 9వ వచనంలో, ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉంటుందో నా ఆలోచనలకు కూడా అంతే ఎత్తుగా ఉంటాయి అంటాడు. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరు. ఆయన మార్గాలు, ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. స్తోత్రం చెప్పండి. యేసుకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడా. దర్శనంలో తన 11 పనులు వచ్చి ఒక పన దగ్గర నా సాష్టాంగ పడినట్లుగా కలిగి ఉన్నాడు. ఇతనికి అర్థమైంది, అన్నలకి అర్థమైంది. ఈ కళ భావం వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మేము వచ్చి నీకు సాష్టాంగ పడతామా అన్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది. ఈయనకు కూడా అర్థమైంది యోసేపుకి. ఒక దినం దేవుడు నన్ను ఈ రీతికి నిలబెడుతున్నాడని.
కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. దేవుడు అంటే నీకు తోడుగా ఉంటున్నానని, తండ్రి దగ్గరే ఉన్నాను అనుకున్నాడు. కానీ తండ్రికి చాలా దూరం అయిపోయాడు. తనకి ఊహించనే లేదు. నీళ్లు లేని గుంటలో పడద్రోయి పడ్డాడు. ఏమిటి దేవా, నా తండ్రి దగ్గర నేను మంచిగానే ఉన్నానే, ఎందుకు నన్ను ఇలాగ చేసావు? ఎందుకు నన్ను అందరూ హేళన చేస్తున్నారు? నేను చేస్తున్న సత్క్రియ కదా, ఎందుకు ఇలాగా? దేవుడు నుండి నేను తోడుగా ఉన్నాను. అతను వేయబడినటువంటి ఆ స్థలంలో కూడా నా అధికారి దగ్గర ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అంతవరకే. కానీ లేని నింద పడింది అతనికి. ఏంటి ప్రభువా, ఇంత నిందలు నా మీద పడుతున్నాయే, ఎందుకని? నువ్విచ్చినటువంటి వాగ్దానం ఏమైపోయింది? నువ్విచ్చినటువంటి కృప ఏమైపోయింది? ఒక చోటనేమో హేళన చేశావు, ఒక చోటనేమో నిందలు పడ్డాయి. దేవుడు అన్నాడు, నీ తోడుగా ఉన్నాను. కానీ ఎక్కడంటే జైల్లోకి వెళ్ళాడు. అయినను జైల్లో దేవుడు అతనికి తోడుగా ఉండెను. ఏంటి ప్రభువా, నేను జైల్లోకి వెళ్ళిపోయానే, నా ఆలోచనలు ఇదిగో ఏమిటిది ఇలా ఉంది? దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నా ఆలోచనలు ఆకాశం కంటే ఎత్తైనవి. నీ పట్ల నా ప్రణాళిక, దేవుని సంఘమా, నీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక, నీ కుమార్తె పట్ల దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైనవి. ప్రియ సంఘమా, దేవుని ప్రణాళిక చాలా ఎత్తైనది. నువ్వేమో ఇక్కడే చూస్తున్నావు, నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావు. ఒక దినం రానే వస్తుంది, నా దేవుడు అందరి మధ్యలో తలగా నిలబెట్టబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తలగా నిలబెట్టు, దేవుడికి స్తోత్రం చెప్తా గట్టిగా. నా పరిస్థితి ఏంటి నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పరిస్థితిని చూసి అందరూ తలదించుకోబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఊహించని సహాయం నీకు అందబోతుంది, ఊహించని సహాయం నీకు అందబోతుంది. బలమైన దుర్గముగా నీ కొమ్మును ఆయన హెచ్చించడనగా నీకు బలము కలిగించి నడిపించడం మాత్రమే కాదు, నిన్ను ఉన్నతముగా లేవనెత్తువాడు, అందరి మధ్యలో ఘనముగా నిలబెట్టగలిగిన వాడు, గౌరవప్రదముగా నీకు నిలబెట్టి నడిపించబోతున్నాడు, గౌరవప్రదముగా తల ఎత్తుగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు 27వ కీర్తన 6వ వచన భాగం, వాక్యం తెలియజేస్తా ఉంది, తలను ఆయన హెచ్చిస్తాడు, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయంటే దాని అర్థం వారిని ఘనతగా, గౌరవప్రదముగా, ఉన్నతముగా ఆయన నిలబెట్టగలిగిన వాడు అని అర్థం. వాక్యం అంటది 27వ కీర్తన 6వ వచనం, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, నా తల పైకెత్తబడును. తల పైకెత్తడం అంటే హెచ్చించడం. దేవుడు గౌరవంగా నిలబెట్టడం నీ కుటుంబాన్ని. నిన్ను తల దించుకోవడం అంటే అగౌరవంగా నిలబడటం. ఈ దినము చాలా మంది తలలు పైకెత్తలేక దించుకునే స్థితిలో నడుస్తూ ఉన్నారు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచన భాగం వాక్యం తెలియజేస్తూ ఉంది, దావీదు ఒక దినం ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల అండర్లైన్ చేసుకోండి, ఏం కప్పుకొని, తల కప్పుకొని, పాదరక్షణ లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలల కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఒకప్పుడు దావీదే తెలియపరిచాడు, నా తలను అయా నువ్వు హెచ్చించేవాడవు, నీతిమంతుల కొమ్ములను హెచ్చించేవాడవు, నా తలను పైకెత్తేవాడవు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే తారుమారైంది, తల దించేశాడు. తల ఎత్తవలసిన ఒక వ్యక్తి, తల ఎత్తిగలిగి నిలబడాల్సిన ఒక రాజు తల దించుకొని నడిచే పరిస్థితికి వచ్చింది. గౌరవంగా ఉండాల్సిన వ్యక్తులు గౌరవాన్ని పోగొట్టుకు నడిపించబడుతున్నారు, తల దించుకొని అరణ్యంలో నడిపించబడుతున్నారు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో భార్య ప్రవర్తన బట్టి భర్త గౌరవాన్ని పోగొట్టుకొని తలదించుకొని నిలబడుతున్నారు. కొన్ని పర్యాలు భర్త యొక్క
ప్రవర్తన బట్టి, భర్త యొక్క చేష్టల బట్టి భార్య కుటుంబం తలదించుకున్నారు అగౌరవముగా. కొన్ని పర్యాయాలు పిల్లల యొక్క ప్రవర్తన బట్టి తల్లిదండ్రులు అగౌరవం అని తలదించుకుంటున్నారు. మరి కొన్ని పర్యాయాలు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి పిల్లలు తలదించుకుంటున్నారు. తల పైకెత్తబడటం అంటే గౌరవముగా నిలబడటం. దేవుడి యొక్క కృప తన పిల్లలకు తల ఎత్తడం అంటే గౌరవప్రద ఘనతగా మీరు నిలబడటం. నీతిమంతుల కొమ్ములవి హెచ్చింపబడతాయి. ఎత్తుగా మీరు నిలబడాలి. సఖమా మీ కుటుంబాలు గౌరవంగా ఉండాలి. అన్యుల మధ్యలో అగౌరవంగా ఉండకూడదు. ఎందుకని తలదించుకున్నాడు రాజు? కారణం ఇద్దరు గాడి చేసినటువంటి చేష్టలు అలాంటివి. అబ్షలోము కోపం తేపడానికి కారణం ఏంటి? సొంత కుమారుడు తండ్రికి ఎందుకు అగైనెస్ట్ అయిపోయాడు? కారణం ఏమీ లేకపోలే. అతను చేసిన పని అలాంటిది. యుద్ధానికి పోవలసిన వాడు యుద్ధానికి పోలే. యుద్ధానికి పోవలసిన వాడు యుద్ధానికి పోక మేడ మీద మిద్దె మీద ఎక్కువ కూర్చున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడ స్థలములో అతను చూస్తుండగా ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూచి అతను మోహించి ఆమె తన అంతఃపురంలో తనతో గడపడానికై అడ్డంగా ఉన్న తన భర్తను యోధుడతడు ఉరియాను చంపించేశాడు. తిరిగి అతని చేతిలో లెటర్ పెట్టి పంపించాడు యోవాబుకు అందించని. కొన్ని పరిస్థితులు ఎలాంటివంటే ఆకర్షణలు మనుషులను తలదించేట్లు చేస్తాయి. తల పైకెత్తనీవు. దావీదు కుటుంబంలోని సొంత కుమారుడే అబ్షలోము యొక్క చెల్లిపై అతను ఏం చేశాడంటే మోహించాడు. పాడు చేయని ఆలోచన వచ్చింది, దుర్బుద్ధి. సొంత ఇంటిలోనే కుటుంబాల్లో గొడవలు, సొంత కుటుంబంలోనే ఒకరి పట్ల ఒకరి భేదాభిప్రాయాలు. తల పైకెత్త లేకుండా నిలబడుతున్న నీ కుటుంబాన్ని నా దేవుడు తెలియజేస్తున్నాడు. నీ కుటుంబం తల ఎత్తినట్లుగా నా దేవుడు చేయగలవాడు. హల్లెలూయా. దేవా నన్ను క్షమించు, నా కుటుంబాన్ని కట్టు అని అడగగలిగితే ఆయన కొమ్ము వలె బలముగా నిన్ను నిలబెట్టగలిగిన వాడు. వాక్యం అంటది, ఓ రోజున యోసేపు ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఈయనే ఆల్రెడీ జైల్లో ఉంటే ఇద్దరు వచ్చి పడ్డారు. అందులో ఎవరంటే ఒకడు పానదాయకుడు, ఒకడు భక్షదాయకుడు. ఇద్దరు కూడా రాత్రి పడుకున్నారు, ముగ్గురు పడుకున్నారు. ఆ ఇద్దరికి కల వచ్చింది. పానదాయకుడికి ఏమొచ్చిందంటే 3 ద్రాక్ష తీగలు, 3 గెలలు, అతను వాటిని చక్కగా తిత్తెలు తీసి వాటి నుంచి వచ్చినటువంటి ఆ ద్రాక్ష రసమును రాజుగారికి అందిస్తున్నాడు. ఈ పానదాయకుడికి ఉద్యోగం అది. భక్షదాయకుడికి కూడా వచ్చింది కళ. తిరిగి మరలా అతను చూస్తుండగా అతను చూచినటువంటి ఒక రొట్టె పిండి 3 గంపలు కనపడుతున్నాయి. దాని మీద నుంచి ఏమెత్తిపోతుందంటే పక్షులు వచ్చి దాన్ని తీసుకొని పోతున్నాయి అన్నాడు. ఇప్పుడు యోసేపు చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా ఇదిగో మీకు ఒక విషయం తెలియాలి. ఏమిటి అంటే 3 దినాలలో తిరిగి రాజు పానదాయకుడా నీ ఉద్యోగానికి ఇచ్చి తల పైకి ఎత్తబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పుడు తిరిగి మరలా నిన్ను నిలబెట్టబోతున్నాడు. తిరిగి మరలా నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. సోదరు చెప్పు, తిరిగి మరలా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. తిరిగి మరలా నువ్వు సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. తిరిగి మరలా వ్యాపారంలో నిలబెట్టబోతున్నాడు, ఉద్యోగంలో నిలబెట్టబోతున్నాడు, చదువుల్లో నిలబెట్టబోతున్నాడు, తల ఎత్తుకొని నిలబెట్టబోతున్నాడు, గౌరవంగా నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత బలమైంది. ఆయన తన బిడ్డల విషయం ఇలాగుండంటున్నాడు, మీ కాడి పలుపులను నేను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసేదను. భయపడకు, ధైర్యంగా ఉండు. మీ కొమ్మలను నేను హెచ్చించదనంటే దాని అర్థం తన పిల్లల పట్ల ఆయన హెచ్చింపును అనగా ఘనత కలిగిన వారుగా దేవుడు నిలబెడతాడు. ఆమేన్. అంటే చెప్పండి.
హల్లెలూయా. దేవుడు శక్తి గలవాడు. రెండో విషయాన్ని మీకు పరిచయం చేస్తాను, చెప్పి ముగిస్తాను. కొంచెం వచ్చే వారం మరలా ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములో ఎత్తుగా చేయబడును. ఆయన నీతిమంతుల కొమ్ములను హెచ్చించేవాడనగా బలము కలిగించేవాడు. నీతిమంతుల కొమ్ములను ఆయన హెచ్చించేవాడనగా తన బిడలకు ఆయన ఘనతను కలగజేసి నిలబెట్టేవాడు. ఆయన హెచ్చించేవాడు అంటే దాని అర్థం తన యొక్క బిడలకు రాజ్య మార్గములో ఆయన నడిపిస్తాడు. నీతిమంతుల యొక్క బిడలు వారి కొమ్ములు ఎత్తుగా ఉంటాయంటే వారు రాజ్య మార్గులు అంటే పరిశుద్ధ మార్గములో వారు నడిపించబడుదురు. స్తోత్రం చెప్పండి. 35వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం, అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గం ఏర్పడునో అది పరిశుద్ధ మార్గం అన్నాడు. ఏ రాజ్య మార్గం? అది పరిశుద్ధ రాజ్య మార్గం అనబడుతుంది. ఎత్తుగా చేయవలసినది ఏమంటే దేవుడు తన పిల్లలకి ఇచ్చిన పరిశుద్ధతను ఎత్తు చేయబడాలి. సరిపోదు నీ ప్రార్థన, సరిపోదు క్షమించయ్యా, చాలదు. కన్నీటితో రాత్రంతా నేను విలపిస్తున్న నా పరుపు కొట్టిపోయేంత వరకు పశ్చాత్తాపం కొద్దిగా సరిపోదు, ఒక నిమిషం చాలదు. ఈ కొంచెంగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. నీ పరిశుద్ధత పరిపూర్ణం చెందును గాక. హల్లెలూయా. ఏం చేయబడాలా? పరిశుద్ధత పరిపూర్ణం చేయబడాలా. ఏమండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ముందుగానే మనకు మార్గం తెలుసుండాలి, అంతేనా? తెలియకుండా ఎవరైనా వెళ్తారా? తెలియకుండా ఎవరైనా వెళ్ళిపోతారా? మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతారా? రూట్లు తెలుసుకున్నాక వెళ్ళేది. ఏమండి, రూట్లు తెలియకుండా ఏ బస్సు పడితే ఆ బస్సు, లేదంటే ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కారనుకో. నా చిన్నప్పుడే మా నాయనమ్మ అప్పుడే వచ్చింది ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి. తిరుపతి నుంచి హైదరాబాద్కి అని అన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్ కూడా అప్పుడే నైట్. ఈ రెండు ఒకసారి వచ్చినాయి. ఈవిడి సరిగ్గా అర్థం కాలే, ఈవిడింది పదరా ఎక్కేయి అని చెప్పి ఎక్కిచ్చేసింది. అదేం తిరుపతికి పోయే ట్రైను. ఈవిడ ఏమండి అనౌన్స్మెంట్ ఏంటా, నేను ఇవి బలేదల్లా ఉన్నావు నువ్వు, తిరుపతి ఎక్కి ట్రైన్ ఎక్కించావంటే గబ్బా గబ్బా పట్టేసి దిగి వెళ్ళిపోయింది. కింద దిగేసింది. నేను అక్కడే ఉన్నా, దిగేరా అంటుంది. తెలియకుండా ఎవరు ఎక్కుతారండి? చెప్పరేంటండి? తెలుసుకొని ఎక్కాలి కదా. మంచి మాట చెప్పారు, చెప్పాలి. మీకు ఆన్సర్ వస్తుంది, బాగా వస్తుంది, ఇప్పుడు బాగుంటుంది మీకు. ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచన భాగం. దేవుడు ఇలాగున సెలవిస్తున్నాడు. ఏం చేయాలి చెప్పతే బాగుంటుంది. అందరూ ఏం చేయాలి? మనం మార్గంలో నిలిచి చూడండి. పురాతన మార్గాలు ఏంటో చూడండి. మార్గాల్లో నిలిచి చూడండి. ఈ లోక మార్గాలు ఎలాంటివో నిలిచి చూడండి. లోక మార్గాలు ఎలాంటివో గమనించండి. ఈ లోక మార్గం పాపపు మార్గం. గమనించి చూడు, గమనించి చూడు. ఏది పేకడ మార్గమో గమనించు. ఎక్కడ స్నేహితులు నిన్ను మధ్యలోనికి మార్గంలో లాక్కెళ్ళిపోతున్నారు గమనించు. ఎక్కడ నిన్ను ఒకరి విషయం ఒకరికి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు గమనించు. మార్గాలలో నిలబడుతున్న ఆలోచనలు గమనించు. పురాతనమైనటువంటి విషయాల గురించి ఆలోచించు. మార్గాల గురించి పురాతనమైనటువంటి విషయాలు విచారించు. పితరులు గురించినటువంటి పురాతనమైన పితరులు గురించిన మార్గాలు ఎలా వారు పతనమైపోయారో ఆలోచించు. సొనుగుళ్ళు గొనుగుళ్ళు ఆకురాళ్ళట్టుగా రాలిపోతున్నారు. ఎంత ఇచ్చినా తృప్తి లేదు చాలా మందికి. దేవుడు ఎంత ఇచ్చినా తృప్తి లేదు. కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత ఇచ్చినా తృప్తి లేదు. మనిషి జీవితమే తృప్తి లేని జీవితం. తృప్తి లేదు. అక్కడేనా పాట పాడుకుంటున్నారు, అదే పాట పాడిందే పాట. ఓ కొత్త పాటే లేదు. అక్కడేనో సమాధులు ఉన్నాయి, అక్కడేనో కొత్తిమీర ఉంది, అక్కడేనో అని ఆరాధన చేస్తున్నారు. వర్షిపుల మీద వర్షిపులు. ఏమండి,
పురాతన మార్గములో, పురాతనమైన విషయాలలో పితరులు ఎలాగున బలహీనమైపోయారో గమనించండి ఒకసారి. మనం దేవుడు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు కుమార్తె పరిశుద్ధంగా ఉండాలి. సంఘమా పరిశుద్ధపరచబడి ప్రభు రాకడిగా మనము ఆయుత్తపరచబడాలి. ఎంతగాడికి దేవుడు ఈ రాత్రి ఇంత అద్భుతం చేస్తాడు. దేవుడు ఇల్లు కట్టిస్తాడు, 4 కేజీలు బంగారం ఇస్తాడు, 2 కార్లు ఇల్లు ఇస్తాడు, కార్లు పెట్టుకోవచ్చు, షెడ్ ఇస్తాడు. ఇది చూస్తున్నావు. ఆయన రాబోతున్నాడు. పరిశుద్ధముగా ఆయన సన్నిధిలో ఎత్తబడుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మార్గాలు గమనించండి. పాప మార్గాలు ఏదో గుర్తించు. నిన్ను ఆకర్షిస్తున్న మార్గాలు ఏవో గుర్తించు. నిన్ను పతనం చేసే మార్గాలు ఏంటో గుర్తించు. గడిచిన కాలం బెంగళూరులో జరిగిన సంఘటనలు మీరు వింటుంటారు. 7,000 మంది పిల్లలకి ఏమొచ్చింది? హెచ్ఐవి వచ్చిందండి చదువుకునే పిల్లలకి. ఇదేమిటండి ఆయన 74,000. అప్పు ఎంత 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 బలహీనమైపోతుంది. యాప్స్ ఎలా ఉన్నాయో. చదువుకునే పిల్లలు ఒక స్థలం నుంచి ఇంకో స్థలం. ఉద్యోగాల వల్ల స్వేచ్ఛ వచ్చేసింది చాలా మందికి. రిలేషన్షిప్ యాప్స్ వచ్చేసినాయి. దీంతో మార్కెట్ ఒక్క హైదరాబాద్లోనే 710 కోట్లు సంపాదిస్తున్న ఒక రోజులోనే. తెలుసా మీకు? మార్గాల గురించి ఆలోచించండి. లోకం ఎలాగుందంటే లోకం అంతా కూడా చెడిపోయి ఉంది. దేవుని పిల్లలు చెడిపోతున్న ఈ కాలంలో పరిశుద్ధతను కాపాడుకొని నిలబడదుము గాక. గట్టి చెప్పండి. పరిశుద్ధత ఎత్తు చేయబడాలి. ఆమేన్. చాలదు, మీ పరిశుద్ధత ఎత్తు చేయబడదు గాక. గట్టి చెప్పండి. సామెతలు 31వ అధ్యాయం 29వ వచ్చిన భాగం వాక్యం ఈ రీతిగా చెప్తుంది. చాలా మంది ధర్మాన్ని అనుసరించి నడిచేవారు ఉన్నారు, కానీ పతివ్రత అంటే పరిశుద్ధత అని అర్థం. సంఘాన్ని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అనగా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. సంఘం ఎలా ఉండాలి? స్వచ్ఛంగా నిలబడాలి. దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడి స్వచ్ఛముగా నిలబడాలి. ఆమేన్. మోషే ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆయా ప్రాంతాల వారు దాటి వెళ్తా ఉన్నారు. ఏమండి? అప్పుడు మోషే ఆ ప్రాంతపు రాజులకు ఆయన ఇలాగున చెప్పాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 21, 22 మీరు వచనాలను మీరు గమనించిన అధ్యాయాలు కూడా గమనించారు. ఇశ్రాయేలీయులు ఎదోము, మోయాబు, అమ్మోనీయుల ప్రాంతాన్ని దాటి వెళ్తున్నారు. అప్పుడు మోషే జనులతో ఆయన ఇలాగున చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఏమనంటే, మీ పొలంలోనికి మేము రాము, మీ ద్రాక్ష తోటలోనికి మేము రాము, మీ యొక్క బావిలో నీళ్లు మేము త్రాగం, మేము నీ పొలిమేరలు దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోతాం, పరిశుద్ధంగానే మేము నడిచిపోతాం. మేము అటు ఇటు ఊగులాడే వాళ్ళం కాదు. ఒకరోజు అటు ఒకరోజు ఇటు, ఒకరోజు అటు ఒకరోజు ఇటు, ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చి ఒకరోజు ఆగిపోయి, ఒకరోజు ప్రార్థించి ఒకరోజు ఎగలెట్టి కాదు. మేము ఎప్పుడు కూడా పరిశుద్ధుని కాపాడుకుంటూ నడిపించబడేవారం. ఆమేన్. నీ మనసును అక్కడ నిలబెట్టాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21, 22 వచనాలు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళను పాతించు, త్రోవ చూపేటువంటి స్తంభాలను నిలవబెట్టు, నువ్వు వెళ్ళిన రాజ్య మార్గము తట్టు నీ మనసు నిలుపుకొని తిరుగు, నీ పట్టణముకై తిరిగి రమ్ము. ఎన్నాళ్ళ వరకు ఇటు అటు తిరుగులాడదువు విశ్వాసఘాతకులారా? యెహోవా నీ దేశంలో నూతన కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఆయన తన పిల్లలపై ఆయన కృప ఆవరిస్తుంది. ఎన్నాళ్ళ వరకు ఇటు అటు తిరుగుతావు? కుక్కతో ఒక వంకరలాగా. ఎంత మంచిగా వేసిన ఒక పంచి బురదలో దొల్లినట్టు దొల్లాడుతావు. ఇన్నంతసేపు బాగానే ఊగుతావు.
బయటికి వెళ్ళంగానే దురాత్మ పట్టిన వ్యక్తుల్లో మారుతారు. దేవుని వాక్యం అంటది, తన పిల్లలు పరిశుద్ధ మార్గంలో ఎత్తు చేయబడి నడిపించబడుదురుగాక. హల్లెలూయా. బైబిల్ లేఖనం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచన భాగం. ఆయన వాక్యం చెప్తుంది, దేనిని హెచ్చిస్తాడు ఆయన? మందిరమును ఆయన ఎత్తుగా నిలబెట్టు దేవుడు. అంచె దినముల పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేవుని మందిరం ఏం చేయబడాలి? ఇప్పుడు ఎత్తు చేయబడాలి. కొంచెముగా నడిపించబడింది, కొంచెముగా కట్టబడింది. ఆ మందిరపు యొక్క సరిహద్దులు, మందిరం ఎత్తు అది హెచ్చింపులోనికి వచ్చిన గాక. గట్టి చెప్పండి. మందిరంలో ఏముండకూడదు? కులాలు ఉండకూడదు. మందిరంలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు కులాలకి దేవుడు కానే కాదు. సంఘంలోనికి దేవుని యొక్క ప్రజలు ప్రవాహం వలె ఒక నీరు ప్రవాహం ఎలాగున వచ్చినో అన్య జనులు దేవుని మందిరంలోకి అలాగ వచ్చిన గాక. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఒక దేవదారు వృక్షం గురించి రాయబడతా ఉంది. ఇతను చూస్తూ ఉన్నాడు. 11వ సంవత్సరం 3వ నెల 1వ దినమున యెహెజ్కేలు దేవుడు అతని ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహంతో ఇట్లనెను, గనుడవైన నీవు ఎవరితో సమానుడవు? అశూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్లుండిరి. దాని కొమ్ములు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అది అంటెనో. మందిరములో దేవుని యొక్క పరిశుద్ధత మేఘములంత ఎత్తుగా దేవుడు హెచ్చుగా చేయను గాక. 4వ వచనం అంటున్నాడు, నీళ్ళుండట వలన అది మిక్కిలిగా గొప్పదాయను. లోతైన నదిని అది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. ఏది పెరిగేది? సంఘం విస్తరించిన గాక, ఎత్తుగా విస్తరించిన గాక, పరిశుద్ధతలో విస్తరించిన గాక, నీతిగా విస్తరించిన గాక, యథార్థతలో విస్తరించిన గాక, ప్రార్థనలో విస్తరించిన గాక. హల్లెలూయా. సంఘం ఎత్తుగా పెరగాలి, అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి కలగాలి. ఇలాగనే కోరుకుంటున్నాడు. నీతిమంతుల కొమ్మును నేను ఏం చేద్దానగా ఎత్తుగా చేయుదును. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? తన పిల్లలను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. సంఘంలో నిలబడుతున్న మీరు, ఆయన అధికారానికి లోబడిన మీరు, ఆయన తన పిల్లలు ఏం చేస్తాడంటే, ఒకవేళ బానిసలు అవుతున్నా, దుఃఖంలో ఉన్నా, పరిస్థితులు ఆటంకంగా మారుతున్నా, తన పిల్లలను ప్రధానులుగా ఎత్తులో నిలబెట్టగలిగిన దేవుడు, దానియేలు నిలబెట్టిన దేవుడు, అదే దేవుడు మిమ్మలను నిలబెట్టిన కాక. ఎస్తేరు నిలబెట్టిన దేవుడు తన కుటుంబాన్ని, తన ప్రజలను తన ద్వారా రక్షించిన దేవుడు నీ ద్వారా నీ జనమును రక్షించిన కాక. ఓ యోసేపును రక్షించిన దేవుడు, యోసేపుకు అధికారం ఇచ్చిన దేవుడు తన ద్వారా అందరికీ కూడా పోషించినట్లు చేసినట్లు నీకు అధికారం ఇచ్చి నీ ద్వారా నీ కుటుంబాలను ఆయన పోషించినట్టు నిలబెట్టిన గాక. హల్లెలూయా. ఆయన నిలబెట్టువా, హెచ్చులోనికి తీసుకుని వచ్చివా. కనుకనే వాక్యం అంటుంది, ఆయన నీతిమంతుల కొమ్ములను హెచ్చుగా చే. ఎవరు తగ్గించుకుంటారో ఆయన బలిష్ట రెక్కల నీడలో అట్టి వారిని ఆయన హెచ్చించును. ఆయన తగ్గించుకున్నాడు. మనం ఆరాధించే దేవుడు సింహాసనం విడిచే తగ్గించుకున్నాడు, శిలువ వరకు తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన తన ప్రజల యొక్క శాపాన్ని మీద వేసుకున్నాడు, ప్రజల యొక్క శాపం పైన వేసుకున్నాడు, పాప భారాన్ని మీద వేసుకున్నాడు. ఆయన తగ్గించుకుని నడిచాడు.
దేనికి కారణం? ఆయన తన పిల్లలు హెచ్చించాలి. ఎలా హెచ్చించబడుతో? పాపం ఉండగా. కనుకనే పాప భారం అంతా ఆయన మీద వేయబడి ఆయన మరణించి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచడం వలన మన నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. ఆయనతో ఉండే స్థలంలో మనమందరి ఎత్తైన స్థలంలో మనము కూడాను ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించదు మాకాక. అందరు లేచి నిలబడదాం.